జగన్ గారు గెలుపనంటే జగన్ గారు ఇప్పుడు చేసిన కొన్ని సంక్షేమ పదాలు బాగున్నాయి. ఎలా ఉన్నాయంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మేము బెడా బుడుగ జంగం ఎస్సీ, మాది ఒకప్పుడు ఒక 70-60 ఏళ్ల కింద మా తెలంగాణ. అయితే మేము మా వాళ్ళు అప్పుడు కరువు వచ్చినప్పుడు 78లో కరువు వచ్చినప్పుడు ఇక్కడ వలస వచ్చారు. మొత్తం 7 లక్షల జనాభా ఉంది మా బెడా బుడుగ జంగం. అయితే గత ప్రభుత్వాలు మాకు 144 జీవో రిలీజ్ చేసి మాకు క్యాస్ట్ ఇవ్వకుండా చేయకుండా ఇప్పుడు తెలంగాణ ఉన్న మా బెడబుడు సంఘాల మొత్తాన్ని కూడా ఎస్సీలు ఇక్కడ ఉండోళ్ళ మొత్తం కూడా క్యాస్ట్ ఇవ్వకుండా 144 జీవో రిలీజ్ చేశారు. అట్లాంటి విషయాలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు మేము కలిసాం. అతన్ని కలిసి సార్ ఈ సంగతిని అంటే మన పదవి వచ్చి మన పార్టీ గెలిచినప్పుడు మీకు తెలుసు, మాకు తెలుసు తెలంగాణలో అక్కడ ఎస్సీలు కాబట్టి ఇక్కడ కూడా ఎస్సీలుగా ఇప్పిస్తానన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మన సమ్మర్లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో మా బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా మేము ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం. 25 మంది ఎమ్మెల్యే గారు మొత్తం కలిస్తే కూడా వాళ్ళు కూడా పార్లమెంట్ కూడా పాస్ చేస్తారని చెప్పి అన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇవాళ మా యొక్క బెడాబుడు సంఘం అనే ఎస్సీ అనే ఒక కులానికి మమ్మల్ని గుర్తించి అదే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఆ బిల్లును పాస్ చేసి పార్లమెంట్ పంపించడం జరిగింది. మళ్ళీ గెలిపిస్తేనే కదా మాకు రేపొద్దున ఎస్సీగా సర్టిఫికెట్ వచ్చి మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 7-8 లక్షల జనాభాకి జగన్ గారు గుర్తించారు. మళ్ళీ ఇంకో విషయం, ఇలా మాకు మా కులాన్ని గుర్తించపోగా మాకు కొన్ని సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు అందించాలా. ఈ జగన్ గారు గెలిచిన కానీ సంక్షేమ పథకాలు ఆగల. ఎందుకంటే వీళ్ళు బెడాబుడు సంఘాలు మొత్తం ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఉన్నోళ్ళు వీళ్ళకి ఆగొద్దు అని చెప్పని ఆపకుండా కూడా సంక్షేమ పథకాలు కూడా ఇప్పించారు. జగన్ గారు చేసిన ఇప్పుడు దెబ్బ కొట్టినోని అన్నం పెట్టినోడు ఎవరు మర్చిపోరు. దెబ్బ కొట్టినోని జీవితాంతం ఫలానా రోజు దెబ్బ కొట్టినా అనుకుంటాం. అన్నం పెట్టినోడు ఫలానా ఆకలి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దండం పెట్టి కడుపునించిన అనుకుంటాం. ఎంత డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇంకా కావాలి అంటాం. కడుపు నిండంగానే సాలమ్మ అంటాం. అంతేనా? కడుపు నిండంగానే అన్నం కడుపు నిండంగా సాలమ్మ అంటాం. మా కడుపు నింపింది ఈ రోజు జగన్. ఎలాగంటే అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి పార్లమెంట్ పంపించింది జగన్. ఇప్పుడు మొత్తం కూడా ఎంపీల వల్ల ఉంది. ఎంపీలు పార్లమెంట్ ఎంపీల వల్ల ఉంది. ఆ ఎంపీ గారిలో కూడా జగన్ గారు కూడా ఎంపీ గారిలో చెప్పి ఆ పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసి ఎంపీ గారితో చెప్పి పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసి మాకు వస్తే ఆయనకి మీ ఎప్పుడు కూడా మా జీవితాంతం మా బెడబుడు సంఘం ఎప్పుడు కూడా రుణపడి ఉంటామండి.